మంత్రులకు ఏమాత్రం పట్టడం లేదంట. సీఎం స్వయంగా పర్యటిస్తూ పనులు వేగం పెంచే ప్రయత్నం చేస్తున్న అమాత్యులు మాత్రం అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఈ పుణ్యకార్యానికి సంబంధించి తమ శాఖలకు చెందిన పనులపైన మంత్రులు దృష్టి పెట్టకపోతుండడంపై ప్రభుత్వ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో సీఎం సైతం అటువంటి మినిస్టర్ల తీరుపై ఒకంత ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. విజయవాడ, గుంటూరు జిల్లా పరిధిలో పుష్కర పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే అధికారుల తప్పిదాలతో ఎప్పుడో ప్రారంభం కావాల్సిన పనులు ఆలస్యంగా మొదలయ్యాయన్న ప్రచారం ఉంది. అయితే ప్రభుత్వం ఈ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సకాలంలో పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉంది. వందల కోట్లు వెచ్చించి ఏర్పాట్లు చేస్తోంది. ఓవైపు భారీగా ఘాట్ల ఏర్పాటు, మరోవైపు రోడ్ల విస్తరణ, సుందరీకరణ పనులపై నిధులు ఖర్చు చేస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే 4 సార్లు పుష్కర పనులను పరిశీలించారు. ఆయా సందర్భాల్లో పనుల నాణ్యతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో పుష్కర పనులు చేపట్టడానికి టెండర్ల ప్రక్రియతో వెళ్తే ఆలస్యం అవుతుందని మంత్రులు, అధికారులు కలిసి నామినేషన్ పద్ధతిలో వందల కోట్ల రూపాయల పనులు అప్పగించారు. అయితే పనులు జరుగుతున్న తీరు మాత్రం ఆశాజనకంగా లేదన్న భావన సీఎం పేషీలోనే వ్యక్తమవుతోందట. గత కొద్ది రోజులుగా సదరు పనులు వేగం పుంజుకున్న పుష్కరాలకు కేవలం 15 రోజులు మాత్రమే ఉండడంతో అవన్నీ పూర్తవుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలా ఉంటే స్వయంగా సీఎం పుష్కర ఘాట్లలో ఎప్పటికప్పుడు తిరుగుతున్నా మంత్రులు మాత్రం ఆ పనులను సీరియస్ గా తీసుకోకపోతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. సీఎం వచ్చినప్పుడు ఆయనతో కలిసి మమా అనిపిస్తున్నారు తప్పితే వారు మాత్రం పర్సనల్ గా పుష్కర పనులను సీరియస్ గా తీసుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా కానీ, లోకల్ గా ఉంటున్న మంత్రి నారాయణ గాని వాటిపై సీరియస్ గా దృష్టి పెట్టడం లేదంటున్నారు. ఉమా ఇరిగేషన్ శాఖ వ్యవహారాల్లో, నారాయణ వెలగపూడిలో బిజీగా ఉన్నారని అనుకున్నా ఇతర సంబంధిత మంత్రులు కూడా సదరు పనులను పట్టించుకోవడం లేదు. ఏదో ఒక విజిట్ లాగా వెళ్లి రావడమే తప్ప పట్టుబట్టి పని సత్వరంగా జరిగే ప్రయత్నాలు చేయడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే దుర్గగుడి ఫ్లైఓవర్ ని పుష్కరాల నాటికి సిద్ధం చేయాలని మొదట అనుకున్నారు. అయితే అది సాధ్యం కాదని తెలియడంతో 4 లేన్ల రోడ్డు విస్తరణ పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే అది కూడా పూర్తయ్యేలా లేదు. మంత్రి సిద్ధాతో పాటు అధికారులు అక్కడ తిష్ట వేస్తే తప్ప ఆ పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇకపోతే జిల్లాకు చెందిన మరో మంత్రి కొల్లు రవీంద్ర, ఇన్ఛార్జ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు గాని పుష్కర పనులకు సంబంధించి రంగంలోకి దిగలేదు. సీఎం వారం వారం సమీక్షలు చేస్తున్నా వీరు మాత్రం మనకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సీఎం స్వయంగా సమీక్షలు, పర్యటనలు చేస్తుంటే తాము మళ్లీ చేయాల్సింది ఏముంటుంది అని మంత్రులు అభిప్రాయపడుతున్నారట. ఒక్కసారి సీఎం సమీక్ష తరువాత తాము చేసే రివ్యూలకు, పర్యటనలకు అంత ప్రాధాన్యం ఉండదు కదా అని వారు అంటున్నారట. సీఎం సైతం అన్నిసార్లు ఘాట్ల చుట్టూ తిరగడం మంచిది కాదని అంటున్న మంత్రులు విషయం పూర్తిగా తమకు వదిలేస్తే సరిపోయేదని, అంతా సీఎం చూసుకోవడం వల్ల తాము సీరియస్ గా వ్యవహరించలేకపోతున్నామని వ్యాఖ్యానిస్తున్నారట. ఏది ఏమైనా పుష్కరాల వ్యవహారం సీఎంకు చెందిన వ్యవహారంగా మాత్రమే ఉందని, మంత్రులు కూడా బాధ్యత తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.